మల్టీప్లెక్స్లలో దోపిడీ కొనసాగుతోంది. ఎంఆర్పీ ధరలకే తినుబండారాలు విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలు కావటం లేదు. సర్కార్ ఆదేశాలను థియేటర్ల యాజమాన్యాలు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. గతంలో మాదిరిగానే ఇష్టారాజ్యంగా రేట్లకు విక్రయిస్తున్నారు. ఫ్లేవరా ఒక ఫ్లేవర్ అడుగుతున్నావు. మాస్లో తినుబండారాల ధరలు వింటే గుండె గుబ్బేల్మంటుంది. 1 లీటర్ వాటర్ బాటిల్ ధర 58 రూపాయలు, స్మాల్ కూల్ డ్రింక్ రేట్ 181 రూపాయలు, స్మాల్ పాప్కార్న్ టబ్ ధర 267. ఇలా ఏది కొన్నా కస్టమర్ల జేబులు ఖాళీ కావాల్సిందే. ఫ్లేవరా ఒక ఫ్లేవర్ అడుగుతున్నావు. స్మాల్ వాటర్ బాటిల్ తీసుకుని ఇచ్చేసి సార్ పాప్కార్న్ కూల్ డ్రింక్ ఏమైనా కావాలి? ఎంతనేవి కాంబో ఆఫర్ ఉంటుందా? టికెట్తో ఆఫర్ ఉంటుంది సార్. ఇట్లా 130కి 1 పాప్కార్న్ 1 కోక్ వస్తుంది. 130కి 1 పాప్కార్న్ 1 కోక్ వస్తుంది. 3 తీసుకుంటే మీరు సెట్ అయిపోతుంది. అదే మీరు ఇండివిజువల్ పైన తీసుకుంటే మీకు 200-300 మీద అవుతుంది. అవునా? మరి తగ్గలే రేట్లు? తగ్గలేదు సార్ ఇక్కడ, అందుకనే ఆఫర్ అని చెప్తాను. అయినా కొనాలంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇయర్ నుంచి ఏమో తగ్గిస్తారంట కదా సార్? ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? రాలేదు. వద్దులే, చూద్దాం ఇప్పుడు. ఓకే సార్. థియేటర్స్లో దోపిడీపై హెచ్ఎంటీవీ రియాలిటీ చెక్ నిర్వహించింది. సర్కారు ఆదేశాలు అమలవుతున్నాయో లేదో చెక్ చేసేందుకు హెచ్ఎంటీవీ టీం ఒక మల్టీప్లెక్స్ వెళ్ళింది. 1 వాటర్ బాటిల్, 3 చిన్న కూల్ డ్రింక్స్, 1 స్మాల్ పాప్కార్న్ టబ్ కొనుగోలు చేసింది. మొత్తం 910 రూపాయల బిల్ అయింది. హెచ్ఎంటీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో వెలుగు చూసిన తినుబండారాల అడ్డగోలు రేట్లను మీరు చూడండి. విజయవాడ థియేటర్లలో తినుబండారాలు అధిక రేట్లకు విక్రయించడంపై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకపోవడంపై విస్తుపోతున్నారు. మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వినయ్ అందిస్తారు. విజయవాడలో షాపింగ్ కాంప్లెక్స్ సినిమా థియేటర్స్లో సామాన్యుల దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు దోసేసుకుంటా ఉన్నారు. ఫుడ్ ఐటమ్కి సంబంధించి 20 రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ 60 రూపాయలకి ఓన్ బ్రాండింగ్ వేసుకుంటూ కూడా 60 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. విజయవాడలో వ్యాప్తంగా ఎక్కడున్న షాపింగ్ మాల్స్ థియేటర్స్లో కూడా అన్ని దగ్గర కూడా ఇదే విధంగా ఈ తంత్రం కూడా కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ పీవీపీలో చూసుకోవచ్చు. పీవీపీతో పాటు ఏదైతే సిటీలో ఉన్న పెద్ద మాల్స్ అన్నీ కూడా ఐనాక్స్ కావచ్చు, అన్ని మాల్స్లో కూడా ఇదే విధంగా తంతు కొనసాగుతూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. చెప్పండి, అసలు సినిమా థియేటర్లో కావచ్చు ఎట్లా ఉన్నాయి రేట్స్ అన్ని కూడా ఎట్లా చూస్తున్నారు? బయటికి లోపలికి డబల్ రేట్ ఉందండి. ఎక్కడైనా ప్రతిదీ డబల్ రేటే ఉంది. బయట ఒక కోక్ టిన్ వచ్చి ఇప్పుడు 30 రూపాయలు ఉంటే మూవీ థియేటర్లో 60 రూపాయలు ఉంది. దాని మీద ఎంఆర్పీ కూడా అలానే ప్రింట్ చేస్తున్నారు. బయటికి డబల్ రేట్, కరెక్ట్గా డబల్ రేట్ వసూలు చేస్తున్నారు. మరి వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారో లేకపోతే ఎంఆర్పీని మ్యానిపులేట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అయితే మనం చూడొచ్చు, బయట కిన్లే వాటర్ బాటిల్ కావచ్చు ఇవన్నీ చూసుకుంటే 1 లీటర్ బాటిల్ 20 రూపీస్ ఉంది. ఇక్కడ ఓన్ బ్రాండింగ్ వేసుకుని అదే బాటిల్ని 65 రూపాయలు అమ్ముతా ఉన్నది. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు సొంతంగా వాళ్ళు బ్లాక్ మనీని పెంచుకోవడం కోసం చేస్తున్న ట్రిక్ తప్ప దీంట్లో అంతకుమించి ఇంకేం కనిపించలేదండి. ప్రస్తుతానికి అయితే విజయవాడలో అన్ని మాల్స్లోనూ ఇదే పొజిషన్లో ఉంది. పీవీపీ మాల్లో ఇదే పొజిషన్, ట్రెండ్ సెట్ మాల్లో ఇదే పొజిషన్. డబల్ రేట్లు, కొన్ని చోట్ల ట్రిపుల్ రేట్లు. 20 రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ని 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు. వాళ్ళకి ఎంత ఇష్టం వస్తే అంత. కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్ప పబ్లిక్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు. అధికారులకు మీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? అధికారులు స్ట్రిక్ట్గా ఉండాలండి ఈ విషయంలో. 20 రూపాయలు ఉన్నది 60 రూపాయలకి 100 రూపాయలకి అమ్ముతుంటే రేపొద్దున వాళ్ళకైనా అదే పొజిషన్ కదండి. మధ్యతరగతి వ్యక్తి ఒక సినిమాకి వెళ్ళి ఫ్యామిలీతో
రూపాయలు 2000 ఖర్చు పెట్టి ఒక్క సినిమాకి 2000 3000 పెట్టి వెళ్ళాలంటే నలుగురు వ్యక్తులు వెళ్ళాలంటే మినిమం 2000 అవుతుంది. కేవలం క్యాంటీన్లో చిప్స్ ప్యాకెట్ పాప్కార్న్ 500 400 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు. మరి ఇది ఎక్కడి వరకు ప్రభుత్వం తీసుకెళ్ళిద్ది అనేది ప్రభుత్వం చేతిలోనే ఉంది. విజయవాడ వ్యాప్తంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, సినిమా థియేటర్స్లో కావచ్చు, ఎంఆర్పీ రేట్లకు మించి భారీగా అన్నీ కూడా ఇక్కడ అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే జనవరి 1న ఒక జీవో రిలీజ్ చేసిందో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఎంఆర్పీ రేట్స్ని అమ్మాలని చెప్తుంది. అదేమని కూడా ఇక్కడ పాటించకుండా కూడా అన్ని అలాంటి హామీలన్నీ కూడా తొంగలో తొక్కుతా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కావచ్చు, సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా మండిపడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే వీళ్ళన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కోరుతా ఉన్నారు. కెమెరా అజ్గర్తో కలిసి వినయ్, HMTV విజయవాడ.